హలో అండి అందరికీ. ప్రెజెంట్ అయితే నేను ధూళిపేట వెళ్తున్నాను. ఇంకో 2 మంత్స్‌లో వినాయక చవితి వస్తుంది గదా! సో, ఐడల్స్ అయితే ధూళిపేటలో ఫేమస్ అనమాట. 20-30 ఫీట్స్ అయితే ఇక్కడే మనకి రెడీ అవుతాయి. మీరు చూసారు గదా! నా లెఫ్ట్ సైడ్ మొత్తం అవే. మనమైతే ప్రెజెంట్ అయితే మేకింగ్ ఎలా ఉంటుందో చూసేసుకుందాం వెళ్లి. బాలాపూర్ వినాయకుడు గూడా ధూళిపేట నుంచే వెళ్తుంది. సో, మీకు అది గూడా చూపించడానికి ట్రై చేస్తాను. మనమైతే ఇప్పుడైతే వీడియోలోకైతే డైరెక్ట్ వెళ్ళిపోదాము. మీకైతే మొత్తం చూపిస్తాను. ఎలా చేస్తారు, ఏంటి అనేది, వాటి ప్రైజెస్ ఏంటనేది కూడా కనుక్కుందాం మనమైతే. ప్రెజెంట్ అయితే మనం ధూళిపేటలో ఉన్నాము. అన్ని విగ్రహాలు ఇవే. మనమైతే ఎలా ఉంటాయి ఏంటని మొత్తం చూసేసుకుందాం. ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎంత పడుతుంది విగ్రహం ఒకటి అనేది మొత్తం మనమైతే కనుక్కుందాము. మనమైతే ఒక షాప్‌లోకైతే వచ్చేసాం. ప్రెజెంట్ అయితే రెడీ అవుతున్నాయి అవన్నీ. చూడండి మీరైతే. ప్రెజెంట్ అయితే సగం పనైతే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వాటిని వైట్ పెయింట్ ఏసేసి కలర్స్ అయితే వేస్తారు. హ్మ్. మనమైతే ఇప్పుడైతే బాలాపూర్ విగ్రహం ఎక్కడ రెడీ అవుతుందో అక్కడికైతే వెళ్ళిపోదాం డైరెక్ట్‌గా. ప్రెజెంట్ అయితే వర్క్ అయితే నడుస్తుంది. చూస్తున్నారు కదా మీరు. ఇవి నెక్స్ట్ మంత్ అయితే పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అవుతుందంట. ఇప్పుడైతే మనం బాలాపూర్ విగ్రహం రెడీ అయ్యే ప్లేస్‌కైతే వచ్చేసాము. లోపలికెళ్ళి కనుక్కుందాము. బాలాపూర్ విగ్రహం ప్రైస్ ఎంత, ఏంటి అని మొత్తం అయితే మనం కనుక్కుందాము. చూసారుగా, లక్ష్మీ అయన్ సింగ్, సురేష్ సింగ్ అయితే షాప్ నేమ్ వచ్చేసరికి. లోపలైతే బాలాపూర్ విగ్రహం అయితే రెడీ అవుతుందంట. సో, వెళ్ళి మనం వాళ్ళని అడుగుదాం ఎంత అవుతుంది, ఏంటి అన్నది. చూడండి, వర్క్ అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ రన్నింగ్‌లో ఉన్నాయి అన్ని విగ్రహాలు. సో, లోపలికెళ్ళైతే మనం అడుగుదాం ఎంత పడతాయి, ఏంటి, ప్రైస్ ఎంత, ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి అన్నీ అయితే మనం కనుక్కుందాము. అయితే విగ్రహాలు అయితే చూసేయండి ఎలా ఉన్నాయో. ప్రెజెంట్ అయితే రెడీ అవుతున్నాయి. జస్ట్ వైట్ పెయింట్ ఏసి అయితే వదిలేశారు. ఇంకా చాలా వర్క్ అయితే మిగిలుంది. అయితే నెక్స్ట్ మంత్ ఫస్ట్‌కి మనకి ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుందంట. సో, ఇప్పుడైతే పెయింట్ అయితే ఏమి వేయరంట. సో, ఇలా ఏసి వదిలేస్తారంట. చూడండి మీరైతే విగ్రహాలు అయితే ఎంత బాగున్నాయో. మధ్యలో నా బైక్ చెడిపోయింది. దానివల్ల నేను రికార్డ్ చేయడం కుదరలేదు. సో, మా ఫ్రెండ్ వీడియో యాడ్ చేస్తాను చూసేయండి మీరైతే. లక్ష్మీనారాయణ సింగ్ అన్న దగ్గర ఉన్నాం. సో డీటెయిల్స్ అనేది విగ్రహాలు మొత్తం కనుక్కుందాం. మనం కొంచెం హిందీ మాత్రం అడ్జస్ట్ చేసుకోండి మనకి. भाई हाय भाई. जय श्री राम, जय श्री गणेश, जय श्री जय राम श्री जय राम। श्री राम. भाई चलो भाई, ये किधर किधर ट्रांसपोर्ट करते हैं? ये पूरा साउथ को जाता है, तेलंगाना, आंध्रा, कर्नाटक, महाराष्ट्र, तमिलनाडु, हाँ इधर उड़ीसा, हाँ. गुजरात, पूरी जगह जाता ये हाईएस्ट फीट का गणेश क्या है? है। बहुत है ब्रॉड, ये महाराजा बैठक है इनको, हाँ. गद्दी पे सोफे पे बैठे हुए हैं। 22 फीट के राइट हाइट होती, ओके. हैंड टू हैंड 18 फीट होती है। हाँ. बहुत बड़ा गणेश है। ये पेंटिंग कब डालते हैं पूरा? ये पूरा गुरु पूर्णिमा से चालू होता है। गुरु पूर्णिमा से. गुरु पूर्णिमा से राखी पूर्णिमा तक डालते ये स्टार्टिंग रेट क्या है स्टार्टिंग का? हैं। रेट नहीं बोलते, नहीं बोलते. रेट नहीं होगा, पूछना भी नहीं चाहिए साहब ओके आप। ओके हाँ, ओके. हाँ. रेट अब का के- सबका अलग अलग रहता। अब बुकिंग कब स्टार्ट होता? बुकिंग चल रही, चल रहा है ऑलरेडी. सोमशेखर रेड्डी है, ईसीएल में, सिद्दीक है, ओके. करीमनगर, महबूब नगर, करनूल, चलते हैं तो रायचूर। ओके बुकिंग चल रही है। रेट का तो हम नहीं ओके ओके. बोलते। मैं भी नहीं ठीक है। पूछता हूँ. ठीक है, सबका ओके अलग भाई. अलग। बस कैसे है? अच्छा है मूर्ति तो हम्म. बहुत बढ़िया। और कौन सा वाला है? अभी ये छोटा वाला है धुलपेट का, ये हाँ. सेम वही माल में छोटा है। ओके. अभी स्टार्टिंग का बन रहा, जब टाइम से आए तो पूरा फुल रहता है। ये छोटा वाला. हाँ अच्छा है ये वाला. 16 फीट। हम्म. ये और डिफरेंट बड़े वाले में सेम छोटा मॉडल है ये। सेम छोटा मॉडल. ये कितना फीट है? ये 16 फीट रहता, सिस्टम वो निकाल दे तो पीछे का बैकग्राउंड 13 फीट रहता। ओके ओके भाई. सेम मॉडल है। ठीक है, बहुत बहुत शुक्रिया। ఐడల్ ప్రైస్ అయితే ఏం చెప్పట్లేదు. ఎందుకు అంటే ఐడల్ ఇప్పుడు మీకు ప్రైస్ చెప్తాము, తర్వాత ఒక ప్రైస్ అవుతుంది. సో, ఈ ప్రైస్ అప్పుడు చెప్పారు కదా, ఈ ప్రైస్ ఎందుకు చెప్తున్నారు, మళ్ళీ గొడవ పెడతాను. నేమైతే ప్రైస్ అయితే ఎవరు చెప్పట్లేదు. మరైతే నెక్స్ట్ సుందర్ కళాకార్ అని నెక్స్ట్ ఫేమస్ ప్లేస్ ఉందంట. ఐడల్స్ తయారు చేసేది, అక్కడికైతే వెళ్ళిపోదాం. అవి ఎక్కడికి వెళ్ళి మీకే చూపిస్తాను ఎలా ఉంటుంది అది కూడా. ఇప్పుడైతే మనం సుందర్ కళాకార్ మెషిన్ దగ్గరికి వచ్చేసాము. చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మీకు
కాపాడుతుంది 21 ఫీట్స్ అంట రెడీ అవుతుంది. మ్యాక్సిమం టాప్ వరకు అయితే వెళ్తుంది, చూస్తున్నారు కదా. ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసరికి 16 ఫీట్స్ వరకు ఉన్నాయంట. ఇవన్నీ 16 ఫీట్స్ ఐడల్స్ చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ 16 ఫీట్స్. ప్రైజెస్ అయితే ఎవరు రివీల్ చేయట్లేదు ఇక్కడ, ఎంత అవుతుంది ఏంటి అన్నది. ప్రజెంట్ అయితే ఐడల్స్ అయితే రెడీ అవుతున్నాయి. పెయింటింగ్ వర్క్ వచ్చేసరికి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందంట. చూసుకోవచ్చు మీరు ఐడల్స్. ఇవన్నీ 16 ఫీట్స్. 21 ఫీట్స్ ఇంకా రెడీ అవ్వాలి, స్టార్ట్ చేశారు. వీడియో ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను. ఫస్ట్కి అయితే పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుందంట. నేను మళ్ళీ వచ్చి అప్పుడైతే వీడియో అయితే రికార్డ్ చేసి మీకైతే చూపిస్తాను. ఇప్పటికైతే ఇక్కడైతే ఎండ్ చేస్తాను. బాయ్ బాయ్.